నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. ఎవరైతే మన దగ్గర జాయిన్ అయ్యారో లేదా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇస్తారు ఈ వీడియో నుంచి. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ట్రేడ్స్ ఏమొచ్చాయి, ఏమి ఇచ్చామనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను, రికార్డ్ కూడా చేశాను, చూపిస్తాను. మార్కెట్లో ఫస్ట్ మార్నింగ్ ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఈ ఫాల్ అయితే క్యాప్చర్ చేసాం. సో ఇక్కడ నుంచి మార్కెట్లో బుల్లిష్ మూమెంట్ కనిపించింది. సో ఇక్కడ నుంచి సెన్సెక్స్లో ఎక్కడ ఎంట్రీ దొరికింది తీసుకొని బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఈ ప్లేస్కి వచ్చి బౌన్స్ అవుతుంది అన్న జోన్ టచ్ అయిన తర్వాత టచ్ అయింది, బౌన్స్ అయింది. సో ఇది కూడా ఒక మంచి ర్యాలీ అయితే జరిగింది. సో సెన్సెక్స్లో కూడా 100 పాయింట్స్ ఇచ్చింది. చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మార్నింగ్ మనం ఇక్కడ ఇచ్చాం. ఏంటిది? సెన్సెక్స్లో తీసుకున్న తర్వాత సో సెకండ్ టార్గెట్ కూడా మంచిగా రీచ్ అయింది. ఓకే, సెకండ్ టార్గెట్ కూడా మంచిగా రీచ్ అయింది. దీని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ రీచ్ అయిందో ఇదే ప్లేస్ ఇక్కడ రీచ్ అయ్యే టైంకి మనకి నిఫ్టీని బేస్ చేసుకుని చూసుకుంటే నిఫ్టీలో ఇక్కడి నుంచి ఒక బుల్లిష్ సైడ్ మూమెంట్ అయితే కనిపించింది. సో అందుకని మనం ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్ ట్రేడ్స్ ప్లాన్ చేసాం. ఓకే, చూపిస్తాను చూడండి. కాల్ సైడ్ ఇక్కడ నుంచి మనం బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ఇదిగోండి ఈ జోన్కి వచ్చి టచ్ చేసి వెళ్తుంది. ఈ జోన్ ఇక్కడ నుంచి వెళ్తుంది. సో ఫైనల్గా మనకి ఏం జరిగింది? ఒక 100 పాయింట్స్ అయితే ర్యాలీ జరిగింది మార్కెట్లో. ఓకే, సో 100 పాయింట్స్ ర్యాలీ అయితే జరిగింది. సో ఇప్పుడు మార్కెట్ అక్కడే రన్ అవుతుంది ప్రజెంట్. చూడండి, సో ఇక్కడే రన్ అవుతుంది. ఇప్పుడు ఎవరైతే ట్రేడ్స్ కోసం జాయిన్ అవుతున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. నేను లైవ్ తీసుకుంటానని చెప్పా. లైవ్ తీసుకోవడానికి కనీసం ఒక 10 మెంబర్స్ అన్నా ఉంటే తీసుకుందాం అని అనుకున్నా. ఒక 10 మెంబర్స్ కూడా లేరు, ఒక 3 to 5 మెంబర్స్ అయితే ఉంటున్నారు. వాళ్ళు కూడా లైవ్ అటెండ్ అయ్యే సిచ్యువేషన్లో లేరు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు ట్రేడ్స్ పంపించండి అని చెప్తున్నారు. సో అందుకని నేను లైవ్ తీసుకోకుండా మీకు ట్రేడ్స్ పంపిస్తున్నా. ట్రేడ్స్ పంపించేటప్పుడు ఇప్పుడు చూడండి, సబ్జెక్టు నేను ఏం చెప్తాను మీకు, సబ్జెక్టు తెలుసుకుంటే నేను ఏ ట్రేడ్ ఎందుకు పంపిస్తున్నానో తెలుస్తుంది. ఎవరు నాకు ఫోన్ చేసినా ఫస్ట్ నేను చెప్పేది అదే. సబ్జెక్టు మీకు తెలిస్తే ఓకే, మీకు అది ఎంతవరకు వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళి డ్రాప్ అవుతుంది ఏమీ తెలియదు కదా. సో నేనేమంటున్నా, ఫస్ట్ మీరు సబ్జెక్ట్ తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది. మీరేమో సబ్జెక్ట్ అనేది తెలుసుకోకుండా జస్ట్ మాకు ట్రేడ్స్ ఇస్తే చాలు, ట్రేడ్స్ చేసేసుకుంటాం అనుకుంటే సో ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియదు, మాకు ఎక్కడ తీసుకోవాలో తెలియదు అంటారు. ఇప్పుడు చూడండి, నేను సపోజ్ పుట్ సైడ్ ఇచ్చిన తర్వాత ఇది ఫస్ట్ టార్గెట్ అని చెప్పి ఇది సెకండ్ టార్గెట్ అని చెప్పాను అనుకోండి. సో ఇక్కడ ఎలా రిస్క్ మేనేజ్మెంట్ చేసుకోవాలనేది మీకు కోర్సులో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది, దీనికి రీజన్ ఏంటి అనేది కూడా మీకు, ఎందుకు ఇక్కడ నుంచి నేను కాల్ సైడ్ ఇచ్చాను ట్రేడ్ అనేది అంతా కోర్సులో ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఇచ్చారు. టార్గెట్ చూడండి, టార్గెట్ నేను ఎంతవరకు పెట్టాను అనుకోండి, ఇది టార్గెట్ అనుకోండి. ఈ మధ్యలో నేను ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ని పెడతాను కదా. ఎందుకు ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ని పెడతానంటే ఆ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత కూడా అక్కడి నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని అది ఫస్ట్ టార్గెట్. ఫస్ట్ టార్గెట్ అంటే అర్థం ఏంటి, మార్కెట్లో మూవ్మెంట్ అయ్యింది, ఫస్ట్ టార్గెట్కి వచ్చింది, అక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి అది ఫస్ట్ టార్గెట్. లేదు అంటే టార్గెటే పెట్టాం కదా, డైరెక్ట్ మనం ఫైనల్ టార్గెటే పెట్టేసుకుంటాం. సో ఇప్పుడు మార్కెట్లో ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఆపోజిట్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాం. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ట్రేడ్ తీసుకునేడానికి కారణం ఏంటి, ఒకవేళ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఉన్న పొజిషన్ని ఏం చేయాలి, ఒకవేళ దీన్ని కూడా హోల్డ్ చేయాలంటే ఎంతవరకు వస్తే వ్యాలిడ్, ఇదంతా మీకు కోర్సులో ఉంటుంది. మీరు ఇదేవీ నేర్చుకోకుండా డైరెక్ట్ మాకు ట్రేడ్స్ ఇచ్చేయండి అంటే నేను ట్రేడ్ ఇచ్చిన తర్వాత మీకు నేను మళ్ళీ చెప్పా 30 పాయింట్స్ అనేది మీ ఫస్ట్ టార్గెట్. సో 30 పాయింట్స్ వచ్చిన తర్వాత హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి వెయిట్ చేయాలి, లేదా హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యి కాస్ట్ చేసుకుని కూర్చోవాలి. సో మీరు అది చేయకుండా డైరెక్ట్ ఇక్కడ కొనేసాను, ఇక్కడెక్కడో లాస్ట్ టార్గెట్ ఇచ్చారు అంతవరకు వెయిట్ చేశాను, స్టాప్ లాస్ కొట్టిందంటే మీరు రిస్క్ మేనేజ్మెంట్ తెలియాలి కదా ఫస్ట్ మీకు. సో అందుకని
ట్రేడ్స్ కోసం పక్కన పెట్టి ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి, నేను ఏ కాన్సెప్ట్ ప్రకారం ఇస్తున్నానో అర్థం కావాలి, రిస్క్ మేనేజ్మెంట్ అర్థం కావాలి. ఓకేనా? సో నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు అనవసరంగా డబ్బులు పోగొట్టుకొని మీకు పాయింట్ తెలియకుండా వచ్చి, ఓకే, 30 పాయింట్స్ అని నేను 100 సార్లు చెప్పుంటా, ఆ 30 పాయింట్స్ ఏమో మీరు బుక్ చేయరు. నేను పెడతాను, నేను 100 పాయింట్స్ ఏంటి 200 పాయింట్స్ అని టార్గెట్ పెడతా. ఈ 200 పాయింట్స్ వరకు మనం ఏం చేయాలి, లాట్ సైజుని ఎగ్జిట్ అవుతూ వెళ్ళాలి. మీరేం చేస్తున్నారు, ప్రాఫిట్ని బుక్ చేసుకోకుండా ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఎంతవరకు హోల్డ్ చేస్తారంట. అది ఏమవుతుంది, ఒక 50 పాయింట్స్ 30 పాయింట్స్ ఇచ్చి వెనక్కి వచ్చి ఇక్కడ డిసిషన్ మేకింగ్ ఉంటుంది. దాని తర్వాత ట్రేడ్ ఇవ్వడమా లేదన్నది తర్వాత విషయం. ఒకవేళ మీరు ఆఫ్ కంటే బుక్ చేసుకున్నారనుకోండి, కాస్ట్ చేసుకున్నా లేదా వెయిట్ చేసినా ఇక్కడ మీకు లాస్ ఏమి ఉండదు కదా. సో అప్పుడు ఒకవేళ డౌన్ సైడ్ ఏమన్నా ఆపోజిట్ సైడ్ ట్రేడ్ ఇస్తే అది ఇస్తాం, తీసుకుంటే ఆ ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. సో ట్రేడింగ్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. మీరు ఒక టార్గెట్ పెట్టారు, నేను అంతవరకు వెయిట్ చేస్తాను అనుకుంటే రిస్క్, పెద్ద టార్గెట్లు తీయాలనుకున్నప్పుడు రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. దీనికంటే ముందు నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? మార్కెట్లో చూడండి, పోనీ ఏదో ర్యాండమ్గా ఇస్తానని అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఇచ్చినండి, ఇక్కడ నుంచి ఎందుకు అప్ సైడ్ ఇస్తాను? నేను ఎప్పుడు కూడా ఎంట్రీ లెవెల్ అనేది బేస్ లెవెల్ అని ఇస్తాను, ఈ మధ్యలో ఎప్పుడు ఇవ్వను ఎంట్రీ. సో దాన్ని బట్టి మీరు నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈరోజనే కాదు, ఎప్పుడు కూడా నేను ఏం చేస్తాను, మహా అయితే ట్రేడ్ అనేది ఎప్పుడు కూడా బేస్లో ఇస్తా. ఓకే, ఎప్పుడు కూడా. సో చూడండి, మీరు కూడా చూసి నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. నేర్చుకుంటే మాత్రమే ఈ మార్కెట్లో సస్టైన్ అవ్వగలం. ట్రేడ్స్ కోసం మాత్రమే చేస్తాననుకుంటే కనీసం మీకు క్లారిటీ అన్న ఉండాలి, ఎందుకు తీసుకున్నానే క్లారిటీ ఉండాలి. ఓకే, లేదు నేను ఫస్ట్ టార్గెట్ తీసుకున్నాను 100 పాయింట్స్ బుక్ చేస్తానని కూర్చుంటే మాత్రం డబ్బులు పోతాయి. చెప్పిన రూల్సే మీరు ఫాలో అవ్వకపోతే నేనేం చేయలేను కదా. సో అందుకని నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. ట్రేడ్స్ కోసం అయితే మెసేజ్ చేయొద్దు, ఎందుకంటే ట్రేడ్స్ చేయడానికి నేను ఎప్పుడైతే లైవ్ తీసుకుంటానని చెప్తానో అప్పుడు, ఒకవేళ నేను లైవ్లో ఉన్నాను అనుకోండి, నేను క్లియర్గా చెప్తాను మీకు. అప్పుడు ఏమని, ఓకే ఇక్కడ ఆఫ్ కాంట్ ఎగ్జిట్ అవ్వడానో ఏదైనా నేను యాక్చువల్గా మెసేజ్ కూడా పెడతాను, మీరు అది చేయట్లేదు. ఒకవేళ లైవ్లో ఉంటే వింటారేమో. ఆ లైవ్లో ఒక 10 మెంబర్స్ ఎప్పుడైతే జాయిన్ అవుతారో అప్పుడు నేను లైవ్ తీసుకుంటాను, అప్పుడు మీకు చెప్తాను, అప్పుడు జాయిన్ అవ్వండి. ఓకే, అంతవరకు జస్ట్ వీడియోస్ వస్తే వాచ్ చేయండి, లేదా మీ ఓన్ ట్రేడింగ్ చేసినప్పుడు తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.